ఇప్పుడు చేసుకున్న కర్మని తీసే తెలివి చెప్పేవాడే భగవానుడు. ఆ భగవానుడు ఏం చెప్తాడు? పెద్దల రూపంలో అంటే గురువుల రూపంలో మనకు చెప్తారు. ఎలా తీయాలి దాన్ని, ఎలా తీయాలా మీకు అందరూ తెలుసున్నదే. ఏం చేస్తారు? కారం ఎక్కువైంది అనుకో, కారం ఎక్కువైపోతే ఏం చేస్తారో తీసేయగలదు ఒక కూరలోంచి, తీయలేం. దానికి ఇరుగుడు ఏదో ఆలోచించి ఆ నిమ్మకాయ పెట్టడమో ఇంకోటి చేయడమో ఏదో చేస్తారు. ఉప్పు ఎక్కువైపోయింది, అప్పుడు ఏం చేస్తారు? దాంట్లో కొన్ని నీళ్ళు వేయడమో ఇంకోటి వేయడమో ఏదో చేసి సరి చేస్తారు. ఎవరు చెప్పారు సరి చేయమని? తప్పు మనం చేసాం. తప్పు ఎవరు చేశారు? మనం చేసాం. సరి చేయమని మాత్రం ఎవరు చెప్పారు? భగవానుడు చెప్పాడు. తప్పు మనం ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేయకుండా ఎవరు ఉండరు. కానీ సరి చేయవలసింది ఎవరు? తప్పు మనమే చేసాం, సరి చేయవలసింది కూడా మనమే. కాబట్టి ఎవరి చేతులు ఇచ్చాడు ఇది? విషయం తెలిస్తే, తత్వం తెలిస్తే ఏదన్నా మన చేతిలో ఉంటుంది. తత్వం తెలియకపోతే మాత్రం మనం పరధర్మంలో నడుస్తాం. కాబట్టి మనకు తెలియదు. ఎవరు చెప్పిందో నిజమని నమ్మి ఏ మూలకు దీపం పెట్టాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, కార్తీక మాసంలో దీపం పెట్టచ్చా, లేకపోతే మా ఇంట్లో ఏదో జరిగింది, మా పెద్దమామ గారికి ఏదో జరిగింది, మేము దీపం పెట్టచ్చా అని అడుగుతున్నారు. ఏంటది? ఎవరో జరిగింది మేము పెట్టచ్చా అని అడుగుతున్నారు. ఏ మూలకు దీపం పెట్టాలంటున్నారు. అసలు ఏ మూలక పెడతాను? అన్ని మూలలో పరమాత్మ ఉంటే అండి, అన్ని మూలలో పరమాత్మ ఉన్నాడు అనుకున్నది అప్పుడు ఇంకే మూలకు పెడతావు? అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నదాడు, ఇంకెక్కడ ఉన్నాడు పరమాత్మ? అందరి దగ్గర ఉన్నాడు అనుకున్నదాడు. మన అందరూ పరమాత్మ సంబంధించిన వాళ్ళం కాదా? మళ్ళీ పరమాత్మ ఎక్కడ ఉన్నాడని ఎదుగుతున్నాం? మన పరమాత్మ సంబంధించిన వాళ్ళమే కదా. అలాగని అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మళ్ళీ ఎతకడం ఏంటి? మళ్ళీ డౌటే కదా. ఇక కూర్చున్నాం, ఉన్నాడని తెలుసు, కూర్చున్నాము, వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఈ శాస్త్రం అంతా మనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఎక్కడో డౌటు. ఏ మూలక పెట్టాలి, ఎక్కడున్నాడు, నిజంగా ఉన్నాడా అంటే ఉన్నాడంటే ఉన్నాడు. మరి ఉన్నాడు కాబట్టి కదా మనం ఇక్కడికి వచ్చాం. ఉన్నాడనే కదా మనకు నిన్నే గుర్తొచ్చింది. రేపు సోమవారం వస్తుంది సత్సంగం ఉన్నదని గుర్తొచ్చిందా లేదా? అంటే ఉన్నాడు కదా, గుర్తు చేశాడు కదా. ఎవరు గుర్తు చేశాడు? ఉన్నాడు కాబట్టి గుర్తు చేశాడు. మనం ఉన్నాడని కాబట్టి మనం ఆ నమ్మకంతోనే కదా వచ్చి కూర్చున్నాం. అంటే విషయం అర్థమవుతుంది. అంటే శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రాన్ని నమ్ము, శాస్త్రాన్ని తెలుసుకో. శాస్త్రాన్ని తెలుసుకుంటే ఈ శాస్త్రం నాకు తెలిసిపోయిందండి, ఇంకా నాకేం అవసరం లేదు అన్నాం అనుకో, దానికి తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు ఎలాగా తగ్గించాలో ఉప్పు వేసేసాం తెలియక, ఎలా తీయాలో తెలిసిపోయింది. ఇంక నేను నేర్చుకోగలదు, అయిపోయింది. కానీ మరి కారం ఎక్కువ వేస్తాం, మరి అప్పుడు ఎలా తీయాలో అది కూడా తెలియాలి కదా. ఒకప్పుడు ఉప్పు వేసేసాం, తెలిసిపోయింది. ఏదో కొన్ని నీళ్ళు వేసాం, ఏదో చేసాం. మరి కారం కూడా ఎక్కువ వేసాం సార్ తెలియక. మరి దాన్ని తీయడం కూడా నేర్చుకోవాలి కదా, నేర్చుకోవద్దా? సరే, అది తీయడం రాలేదు, అప్పుడు ఎక్కడ దిక్కుకి వెళ్ళాలి తప్ప అదన్నా తీయడం కోసం. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, గుచ్చుకుంటే ఏం చేస్తారు? మనకు తీయటం వస్తే మనం తీసుకోగలుగుతాం. తీసుకోవడం రాకపోతే ఎవరో దగ్గర తీయించుకోవాలి కదా, అవునే కదా. కంట్లో నలకపడింది, మనకు తీసుకోవడం వచ్చు, తీసేసుకుంటాం. ఎప్పుడు చూసాం, తెలుసుకున్నాం, విషయం అర్థమైంది. మన పిల్లల కంట్లోనే పడినా మనం గప్పు కంట్లోకి వెళ్ళి ఏం చేస్తాం? రాకపోతే నాలుగుతో తీసేస్తారు. ఉన్నారు కదా, నాలుగుతో తీసేవాళ్ళు. అంటే తీయడం అలవాటు ఉందో, తీయడం వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇదంతా శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఉప్పు అంటే వేసేసాం కానీ తీయడం రాదు, కారం వేసేసాం కానీ తీయడం రాదు, ముళ్ళు గుచ్చుకుంది తీయడం రాదు. ఆ ముళ్ళు గుచ్చుకున్నదాన్ని తీసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్తే ఆడేం చేస్తాడు? పెద్ద కట్టు కట్టి ఇంతమంది తీసి పెద్ద కట్టు కట్టి ఒక 10,000 వేసుకుంటాడు. ఎందుకంటే ఆడు బతకాలి కదా. అందుకు శాస్త్రం చెప్తుంది అన్నీ అవసరం లేదు, నేనున్నాను కాబట్టి నీకు ఎంత శ్రమంత చిన్నదైనా జరిగినా నీకు ఆపద రాకుండా కాపాడేది నేనే అని చెప్తున్నాడు. నేను అనేవాడు ఎవరంటే ఎవరు? నువ్వే. పరమాత్మ కాదు, నువ్వని చెప్తున్నాడు. నువ్వంటే నేను కాదు. నాకు ఉన్న స్థితి ఎప్పటి నుంచో ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. అదే గురు పరంపర. అది ఆ స్థితిని తెలుసుకోవడమే భగవద్గీత. స్వధర్మే విధానం శ్రేయ. నువ్వు శ్రేయస్గా ఉండాలంటే ఈ స్థితిని పట్టుకో. ఏ స్థితి? నీ సాంప్రదాయం, నీ స్థితిని నువ్వే. ఎవరైతే నీ పెద్దలు ఉన్నారో వాళ్ళని గుర్తు చేసుకో, నీ తల్లిదండ్రులను గుర్తు చేసుకో, నీ అత్తమామని గుర్తు చేసుకో అని ఎవరు చెప్పారు? నేను చెప్పాను అనుకో, ఇంకేం పని లేదు అనుకోవచ్చు. కానీ నేను చెప్పట్లేదు కదా, భగవద్గీత చెప్తుంది. కాబట్టి భగవద్గీత ఏముంది? స్వధర్మమే శ్రేయస్సు. ఎంత చెప్పింది చూసారా ఈ ఒక్క శ్లోకానికి? ఈ సృష్టిలో అన్ని రకాలు మన దగ్గర ఉంది. నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో. ఏమి నేర్చుకో? పెద్దలు చెప్పింది నేర్చుకో.
శాస్త్రాన్ని నేర్చుకో, దాని మీదే నువ్వు నడువు. అప్పుడు నీకు ప్రశాంతం ఉంటుంది, భగవానుడు నీకు ఓడా ఉంటాడు, నువ్వే పరమాత్మ స్వరూపంగా మారిపోతావు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం చెప్పండి. ఏంటి అని అడుగుతున్నారు. అంటే అతల సుతల తలాతల రసాతల పాతాలు ఏంటయ్యి? అన్ని జన్మలు ఉన్నాయి కింద. ఇప్పుడు ఈ కామ క్రోధ లోభ మదమచ్చర్యం ఈర్ష దంభం దత్వం అసూయ అనే వాటిల్లోకి ఎందులో చిక్కుకున్న ఈ జీవుడు పోయేటప్పుడు ఎందులో అయితే ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానం స్థితి వస్తుందంట. ఇప్పుడు భూమి మీద మసలే కొన్ని జీవరాశులు ఉన్నాయి, భూమి మీద మసులుతున్నాయి, మనతో పాటు ఉన్నాయి కదా, పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, జీవరాశులు, గేదెలు, పులులు, రకరకాల జంతువులు, 4 కాళ్ళ జంతువులు అన్నీ ఉన్నాయి. మరి అందులోనే క్రిములు ఉన్నాయి, ఏంటంటే పురుగులు, రకరకాల పురుగులు ఉన్నాయి. అందులో ఈ పురుగులే కాకుండా మళ్ళీ భూమిలో మట్టిలో కొన్ని పురుగులు ఉన్నాయి. మీకు అర్థమైందా? మట్టిలోనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని పురుగులు పడతాయి. ఎక్కడ చెప్పమంటారా? మనిషికి పుండు వచ్చిందనుకో ఉదాహరణకి, ఆ పుండులో కూడా పురుగు పడుతుంది. అంటే అది ఎంత హీనమైన జన్మ, అది ఎంత హీనమైన జన్మ. మనిషికి పుండు వచ్చింది, మళ్ళీ పుండులోంచి పురుగు వచ్చింది. అలాంటి జీవ జన్మ కూడా వస్తాయి. అది పాతాళ జన్మలు. ఇప్పుడు చెప్పింది ఆ శ్లోకంలో, పాతాళ జన్మలు వచ్చేస్తాయి. ఏం జన్మలు అయ్యి? పాతాళ జన్మలు. కాబట్టి పాతాళ జన్మకి వెళ్లకుండా ఉత్తమైన స్థితికి రావాలి. ఇప్పుడు మనం మంచి మార్గంలో వెళ్తున్నాం. ఉదాహరణకి మన ప్రాణం పోయింది, ఇప్పుడు ఏదో మంచి విషయాలు చెప్పుకుంటున్నాం, ప్రాణం పోయింది. మళ్ళీ జన్మలో ఆ ఉత్తమైన జన్మ మళ్ళీ ఏ స్థితి? మళ్ళీ పైన 7 లోకాలు ఉన్నాయి పైన. ఈ 7 లోకాల్లో ఏదో స్థితిలో తీసుకెళ్తాడంట భగవంతుడు. ఇంకా ఎప్పుడూ నిరంతరము ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా పరమాత్మ అనుకుంటే స్వర్గప్రాప్తి, ఇంక మళ్ళీ జన్మ లేదు, ఏం లేదు. మరి ఏం కావాలి మనకి? స్వర్గప్రాప్తి అన్నా కావాలా, దాని కింద జన్మన్నా కావాలి, దాని కింద జన్మన్నా కావాలి, దాని కింద జన్మన్నా కావాలి. అలా 7 జన్మలో మానవ జన్మ కానీ స్టార్టింగ్ మానవ జన్మన్నా కావాలి. మానవ జన్మలో కూడా ఉత్తమ జన్మ కావాలి. ఏం జన్మ కావాలి? ఉత్తమ జన్మ కావాలి. ఇప్పుడు మనం ఉన్నాం ఉత్తమ జన్మే, కానీ రెండాట్లో కొట్టుకుంటున్నాం కదా. ఇటు అజ్ఞానంలో కొట్టుకుంటున్నాం, అటు జ్ఞానంలో కొట్టుకుంటున్నాం. జ్ఞానం ఏదో తెలియట్లేదు, అజ్ఞానం ఏదో తెలియట్లేదు. మీకు అర్థమైందా?